ఏంటే ముసలి అలిగావా? అందరి ముందు నా పరువు తీసావు కదంటే. అయినా అట రంకి లేకపోతే పుండైందని చెప్పొచ్చుగా. వారం రోజుల నుంచి ఇట్టాగే తిరుగుతున్నా, నన్ను గమనిస్తేగా. ఈ మధ్యన కొంచెం చూపు మందగించిందిలే. చూపు మందగించిందా? కళ్ళజోడు మార్చాలేమోనయ్యా. లేదు 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 లేదు, ఊరికి అన్నాలేరా. అంటే సారీరా. అయినా నువ్వు ఉండంగా నాకు చూపు తక్కువేంటే. బామ్మ అనుకున్నా. బామ్మకు వంక మాకు తెలీదు. బాబా మనోడా రే, 2 రోజులు ఆగరా, వ్రతం అయిపోద్ది. నాయుడు, ఒరే నాయుడు, ఎక్కడ చచ్చావురా? అమ్మగారు, ఆటక మీద బెల్లం తీ. అమ్మగారు, బొబ్బట్లు చేయాలి. బొబ్బట్ల మరి చెప్పలేదేమే? చెప్తే ఏం చేస్తా? ఆటకకి బెల్లం తీస్తావా? మీరు నీ తాతయ్యకు బొబ్బట్లు చాలా ఇష్టం. నువ్వుండ్రా, నేను ఎక్కుతాను. నువ్వు పెద్దయ్యా, నేను ఎక్కుతాను. నువ్వు నీ ఎంకి కలిపి గడ్డి మావులు ఎక్కండి. తప్పక గట్టిగా పట్టుకో. తాతయ్య బెల్లమమ్మ తాతయ్య నువ్వు ఉండి తాతయ్య, నేను ఎక్కుతాను. అసలు బొబ్బట్లకి ఎలాంటి బెల్లం వాడాలో నీకు తెలుసంట్రా. గట్టిగా పట్టుకో. బొబ్బట్ల కోసం అట్టకేంటి ఇల్లు కప్పు అయినా ఎక్కుతా. గట్టిగా పట్టుకుంటా రే, కింద గట్టిగా. అబ్బా, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. చేమల ముట్టని బెల్లం మనవడా. ఈ బెల్లంతో బొబ్బట్లు చేసుకుని ఆటి మీద నెయ్యి వేసుకుని మడత పెట్టి తింటే ఉంటుంది. బెల్లంతో పని ఉండదురా. గట్టిగా పట్టుకరా రే. 2 చేతులతో పట్టుకో, బెల్లం కనబడితే చితిపోద్దే. అయ్యో అదేంటే ముసల్దానా నిత్యం తీసేసావా? బొబ్బట్లు పూర్తయి అవన్నీ మేము తినే వరకు నువ్వు అక్కడే తగలడు. అసలు నిన్ను. ఒరే నాయుడు, ఇలా ఇవ్వు. నాకు తెలియకుండా నిచ్చినేసావో కాళ్ళు. పాపం తాతయ్య, ఏంటి పాప లేదు, పుణ్యం లేదు. ఓసి ముసల్లక్క, నన్ను ఇంత మోసం చేస్తావంటే నన్ను కిందకు దిగని నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేస్తా. ఇది కదగా అట్లా ఊపుకుంటున్నాడు బాక. ఆ ఊపుడే నన్ను లటక్కన ముగ్గులో పడేసింది. చిచ్చి, అసలు ఆరగాలే తగలకూడదు అనుకున్నా. అమ్మమ్మమ్మమ్మ, 60 సంవత్సరాల నుంచి నీ అమ్మకడు బంగారం గాను నాకు నరకం నరకం చూపిస్తున్నావు కదంటే. ఏబా, ఎవడు ఎన్ని చెప్పినా ఎన్నావు. ఇవాళతో నీకు నాకు విడాకులే. విడాకులే పో. బామ్మ, పాపం తాతయ్యకి బొబ్బట్లు పెట్టొచ్చు కదా. నీకేమమ్మా ఎన్నన్నా చెప్తావు. మీ తాతయ్యకు షుగరు. ఈ బొబ్బట్లు తిని షుగర్ ఎక్కువైతే చచ్చూరుకుంటాడు. అప్పుడు నేను చావాలి. తిను బాబు, తినమ్మా. కొంచెం నెయ్యి అయినా. ఇంకా చాలేవే, తినలేను. ఏ అటుకెక్కి అంతగా రెంకలేసావు? ఆ మాత్రం తినలేవా? ఒక్క ముక్క చెప్పనా? ఇన్నేళ్ళ మన సంసారంలో నువ్వెన్నిసార్లు బొబ్బట్లు చేసి పెట్టినా అంత రుచిగా ఇంకెప్పుడు చేయలేదు అనిపిస్తుంది. నీకోసమే ప్రత్యేకంగా చేశానయ్యా. అబ్బా, ఇంకొక్క ముక్క తింటానే, అంతకంటే వద్దు. పెట్టిన కొద్ది రుచిగా ఉంటాయి. అమ్మా, నువ్వు ఇంత కిల్లాడి అనుకోలేదు. మా ఎదురుకుండేమో తాతయ్యకి బొబ్బట్లు పెట్టనన్నావు, ఇప్పుడేమో కొసరి పెడుతున్నావు. నీ చేతులు నాకు కూడా పెట్టు. వీర్రాజు, ఇందులో అసలు బెల్లమే లేదు. నువ్వేమో రుచిగా ఉందని మెచ్చుకుందంటున్నావు. ఎవడేడు ఈ ఏ బొబ్బట్లు ఆడి పెళ్ళం చెత్త తినమను. ఎంత రుచిగా ఉంటాయో ఆడికే తెలుసు. అవునరా, వెళ్ళి నీ పెళ్ళం చేత తిను.